అలా కాకుండా మనది ఉన్నటువంటి దాని ప్రకారం అన్నీ ఉండాలనేటువంటి వాడు ఎంత మూర్ఖుడు అంటే వాడికి అసలు విద్య అనేటువంటిది ఏమాత్రం లేనటువంటి వాడు. వీఆర్ బ్యాడ్లీ ఇన్ నీడ్ ఆఫ్ ఏ యూనివర్సిటీ అండ్ ఇట్స్ ప్రొఫెసర్స్ దట్ టీచర్స్ ది సైన్స్ ఆఫ్ మ్యాన్ అండ్ ది ఆర్ట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. అందుకని మానవ శాస్త్రము అనేటువంటిది, మానవ జీవితం అనేటువంటిది, దాని యొక్క కళ అనేటువంటిది, కళాత్మకంగా ఎలా దాన్ని చేసుకోవాలనేటువంటిది ఇది చెప్పగలిగినటువంటి ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లు వాళ్ళు ఉన్నటువంటి యూనివర్సిటీ చాలా అవసరం ప్రస్తుతం మనకి. which teaches us the science of life and art of living, which includes all the isms and all the ologies of the present day without excluding any theory, because every theory in this world includes a splinter of truth. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ రకమైనటువంటి థియరీస్ అయినా సరే అవన్నీ కూడా అన్నిట్లోనూ కొంచెం ఒక చిన్న తగుమాత్రంగా చిన్నదిగా ఉన్నటువంటి సత్యం ఉంటుంది, లేకపోలేదు. అందుకని దేన్ని మనం తీసి పారేయాల్సినటువంటి అవసరం లేదు. టు ది ఇంటలెక్చువల్ వరల్డ్ ట్రూత్ ఈజ్ ఎ బిగ్ గ్లాస్ బౌల్. ఇంటలెక్చువల్గా ఉన్నటువంటి వాడి మైండ్కి అంటే ఇంటలెక్చువల్ వరల్డ్, తెలివితేటలతో జీవించేటువంటి వరల్డ్ అనేటువంటి వాళ్ళకి సత్యం అనేటువంటిది ఏంటంటే ఒక గ్లాస్ బౌల్ లాంటిది, విచ్ ఇస్ బ్రోకెన్. ఎటువంటి ఏంటంటే సత్యం అనేటువంటిది ఒక గాజుతో చేయబడినటువంటి ఒక ఇది, అది బ్రోకెన్ అండ్ ఈచ్ ఫెలో ఈజ్ క్యారీయింగ్ ఏ స్ప్లింటర్ ఆఫ్ ది బౌల్. ఆ విరిపోయినటువంటి దాని యొక్క ఒక ముక్కని ప్రతివాడు కూడా తీసుకెళ్తున్నాడు. దేర్ ఇస్ ద గ్రెయిన్ ఆఫ్ ట్రూత్ ఇన్ ది థియరీ ఆఫ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. అలాగే మా ప్రతివాడికి వాడు చేసినటువంటి సిద్ధాంతంలో వాటిలో ఒక చిన్న సత్యం ఉంటుంది. బట్ ది పిటీ ఈజ్ నో స్ప్లింటర్ సర్వ్స్ ది పర్పస్ ఆఫ్ ది హోల్ బౌల్. మొత్తం అంతా ఒక బౌల్గా ఉంటే దాని ఉపయోగం ఉంటుంది, కానీ ఇది బౌల్ యొక్క పీసే కదా అంటే ఎందుకు పనికి వస్తుంది? అలాగే సత్యం అంటే మొత్తం సత్యం అనేటువంటిది ఉపయోగం, కానీ ఈ సత్యంలో ఉన్నటువంటి ఒక చిన్న మొక్క తీసుకొని ఇది ఎవరికైనా ఉపయోగిస్తుందా? ఇట్ కెన్ నైదర్ కంటైన్ ఎ డ్రింక్ నార్ బ్రింగ్ ఇట్ టు అవర్ లిప్స్, because it lost its practicality or the totality. Now we want a university which presents each a beautiful bowl of glass. ప్రతి ఒక్కడికి కూడా పనికొచ్చేటువంటి ఒక మంచి బౌల్ కానీ గ్లాస్ కానీ ఇచ్చేటువంటి అలాంటి యూనివర్సిటీ ఒకటి కావాలి, మన విశ్వవిద్యాలయం కావాలి. ఏ ప్రొఫెసర్ who not only teaches us glass technology but also practical enough to enable us prepare our own beautiful glass bowl of truth. వాడు గ్లాస్ టెక్నాలజీ గురించి చెప్పేటువంటిదే కాకుండా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు చక్కటి వాళ్ళకి కావాల్సినటువంటి దాన్ని తయారు చేసుకునేటువంటి టీచ్ చేయగలడు ఎవరైనా. బౌల్స్ ఆఫ్ ట్రూత్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us understand that the present education is in the name of information and nothing more. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి విద్యా విధానం అనేటువంటిది కేవలం ఇన్ఫర్మేషన్. అంటే కేవలం ఇది ఎలా ఉంది ఇది ఎలా ఉంది అని చెప్పేటువంటి ఒక ఇది తప్ప దాన్ని మించినటువంటిది అంతా ఏం లేదు ఎడ్యుకేషన్లో. వాల్యూమ్స్ ఆఫ్ బుక్స్ ఆర్ బీయింగ్ ఫెడ్ అండ్ ది లిటిల్ యానిమల్ ఆఫ్ ది స్టూడెంట్ హ్యావ్ టు ఈట్ దిస్ ఇన్ఫర్మేషన్. ఇంత పెద్ద పెద్ద పుస్తకాలు అన్నీను ఈ విద్య అనేటువంటి దానికోసం చెప్పి పెద్ద పెద్ద పుస్తకాలు తయారు చేసి ఇస్తే పాపం ఈ పుస్తకాలన్నీ చదివేటువంటి పుస్తకాలు పురుగులా అయిపోతాడు వాడు, ఆ విద్యార్థి. వాడి కర్మ కాలింది. విత్ ఏ బ్లోటింగ్ ఆఫ్ హిస్ ఇంటలెక్చువల్ బెల్లీ. దానికి ఏమవుతుంది?
వాడి ఇంటలెక్ట్ వాటిని అన్నింటినీ గుర్తుపెట్టుకోవడం అనేటువంటి దానివల్ల ఎలా అయితే పొట్ట పెరిగిపోతుందో అలా వాడికి అదంతా పెరిగిపోతుంది. అండ్ విత్ ఏ డే ఆఫ్ జడ్జిమెంట్ విచ్ ఈ కాల్స్ డే ఆఫ్ ఎగ్జామినేషన్స్, చివరికి డే ఆఫ్ జడ్జిమెంట్ అనేటువంటిలాగా చివరికి ఆ పరీక్షలు అనేటువంటివి వస్తాయి. విచ్ ఈజ్ నో బెటర్ దాన్ మెమరీ టెస్ట్. ఈ పరీక్షలు అనేటువంటివి వాడి మెమరీ, వాడు ఎంతవరకు బట్టి పెట్టాడు, వాడు ఎంతవరకు దాన్ని గుర్తుపెట్టుకునేటువంటి దాని టెస్ట్ తప్ప వాడికి వచ్చినటువంటి సబ్జెక్ట్ ఏమిటనేటువంటిది ఏం నేర్చుకునేటువంటిది, అది చూసేటువంటిది ఏం లేవు పరీక్షల్లో ఎంతసేపటికి. ది స్టూడెంట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు మెమరైజ్ వాట్ ఈజ్ ఆల్ ఫెడ్ బై ది వే ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇన్ టు హిస్ బ్రెయిన్, దెన్ ప్రూవ్ హిజ్ మెమరీ టెస్ట్ అండ్ కమ్ అవుట్ సక్సెస్ఫుల్ ఇన్ ద టెస్ట్. ఏం జరుగుతుంది, వాడికి అన్నీ వాడి బుర్రలోకి ఎక్కించిన వాడిని గుర్తుపెట్టుకుని, ఆ గుర్తుపెట్టుకున్న దాన్ని బయటికి మళ్ళీ తీసుకొచ్చి దాని మీద రాసి వచ్చినటువంటిది జరుగుతుంది, వామిటింగ్. దెన్ దెర్ ఈజ్ ది డూమ్స్ డే కాల్డ్ ది రిజల్ట్స్ పబ్లికేషన్ ఇన్ ది ఎగ్జామినేషన్. బట్ ఇట్ ఈస్ ఆల్ ది సేమ్ ది స్టూడెంట్ పాస్డ్ ఆర్ ఫెయిల్డ్ ఇన్ ది ఎగ్జామినేషన్స్. వాడందరూ పాస్ అయినా వాడందరూ ఫెయిల్ అయినా దానివల్ల ఏమీ ఉపయోగం లేదు. వాడు పాస్ అయినా ఒకటే, ఫెయిల్ అయినా ఒకటే. ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ వ్యూ హిజ్ రియల్ లైఫ్ ఇట్ ఈజ్ ఆల్ ది మోర్ ది సేమ్, అండ్ ది స్ట్రెయిన్ he has put forth for the effort, it has often eaten away his creative talent. ఆ పరీక్ష పాస్ అవ్వడం కోసం వాడు పడినటువంటి శ్రమంతా కూడా వాళ్ళ ఉన్నటువంటి సృజనాత్మకమైనటువంటిది అంతటిని కూడా పీల్చిపారేసి, అండ్ హీ లెఫ్ట్ ఇన్ టు ద వరల్డ్ విత్ ఎ స్టాంప్ ఆఫ్ స్టన్నింగ్ ఎఫెక్ట్ ఆన్ హిస్ ఫేస్. చివరికి వాడు ఆ పరీక్ష పాస్ అయ్యి బయటకు వచ్చి ప్రపంచంలోకి వచ్చేప్పటికి వాడి యొక్క మొహంలో ఒక ఆశ్చర్యకరమైనటువంటి ఏమిటి ఇదేంటోకి వచ్చాం అనేటువంటిది వాడి మొహం మీద ముద్ర వేసినట్టుగా ఉంటుంది. వాడు ఎందుకు వచ్చాడో ఏమో తెలియదు, షాక్ కొట్టిన వాళ్ళగా. So that a man of common sense can very easily understand that the poor fellow has passed an examination. అరే ఎందుకు రా అలా ఉన్నావు, నీ మొహం అలా ఉందేమిటి ఏడుస్తున్నట్టుగా అంటే పరీక్ష పాస్ అయ్యాను అంటాడు. అరే పరీక్ష పాస్ అయ్యాను ఏడుస్తున్నావు ఎందుకంటే పాస్ అయ్యాక ఏం చేయాలో తెలియదు కాబట్టి. అంతేకాదు ఆ పరీక్షల్లో 98% వచ్చిన వాడు కూడా ఏడుస్తుంటాడు, 99 రాలేదు. అసలు అది ఇంకా దారుణం, మరీ దారుణం కదా. అదే పరీక్షే కాదు అనవసరం అనుకుంటుంటే అసలు ఆ నిజానికి పరీక్షే కాదు, వాడు మెమరీ టెస్ట్ అది. దానికేమో వాడు 198 సంతోషించాడా అంటే నాకు 100 రాలేని ఏడుస్తుంటాడు. అంటే ఏమిటి, వాడు పరీక్ష పాస్ అయింది ఏడవడం కోసం అనమాట. రిజల్ట్ ఏంటంటే వాడు ఏడుస్తున్నాడు ఎందుకంటే పరీక్ష పాస్ అయ్యాడు మంచి మార్కులతో కాబట్టి ఏడుస్తున్నాడు అని. అంటే జీవితం అంతా ఏడిపోయేవాడికి. ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ హిజ్ రియల్ లైఫ్ ఇట్ ఈస్ ఆల్ ది మోర్ సేమ్ అండ్ స్ట్రెయిన్. So that a man of common sense can very easily understand the poor fellow has passed the examination. By seeing the face of speaking a few words with him, one can very easily understand that he has passed the examination. Because much of the freshness of his mind is gone. వాడు పరీక్ష పాస్ అయ్యి బయటకు వచ్చి ఆనందంగా ఉండాల్సి పోయి వాడు పరీక్ష పాస్ అయినా కూడా వాడి మొహం అలా ఎందుకుందంటే వాడి బుర్రలో ఉన్నటువంటి ఫ్రెష్నెస్ అంతా పోయింది పరీక్ష కోసం చదివేపటికి. వాడితో మాట్లాడితే అర్థమైపోతుంది. మరి కంపెనీస్ పరీక్ష కానీ ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యావా అని అడగచ్చు మనం వాడి ఏడుపు చూసి. సో ది మాస్టర్స్ వన్స్ అగైన్ రిమైండ్ us ఆఫ్ ది ట్రూ వాల్యూస్ ఆఫ్ ఎడ్యుకేషన్. అందుకని నిజమైనటువంటి విలువలు ఏమిటి, విద్య అనేటువంటి దాని యొక్క విలువలు నిజమైనటువంటివి ఏమిటో మనకు తెలియజేస్తారు పరమ గురువు అయినటువంటి వాళ్ళు. ఇట్ నాట్ సింపుల్ కామన్ సెన్స్ దట్ వీఆర్ టు బి ఎడ్యుకేటెడ్ ఇన్ టు ది మెషిన్ విచ్ వీఆర్ యూజింగ్ డైలీ. అది రోజు మనం ఈ వీటిలో దేంట్లో మనకి చేయాలంటే మనకి ఏమిటి ఎడ్యుకేట్ చేయాలంటే కామన్ సెన్స్ ముందు రావాలి. అసలు అంటే సర్వసామాన్యమైనటువంటి సెన్స్ రావాలి, అందరికీ కూడా ఉండవలసినటువంటి సెన్స్ రావాలి, కామన్గా ఉండేది. అది లేకుండా ఉంటే ఎలా ఎన్ని ఉంటే మాత్రం ఇఫ్ ఎ మెషిన్ వర్ టు బి గివెన్ టు ఎనీ వన్ ఆఫ్ అస్ without knowing the technology and know-how of it, without undergoing the training required to handle the machine, what happens when a machine is given to me and no training is given to me handle the machine?
Within no time I will be back with a half-spoiled machine and half-damaged hands. So, when we reach the age of 40 or 45, we are there having used the machine according to our own whims and fancies. ఏదైనా సరే ఒక యంత్రం ఇస్తే ఆ యంత్రాన్ని ఎలా వినియోగించుకోవాలి, ఎలా ఉపయోగించాలి అనేటువంటి తెలియకుండా, వీడు తెలుసుకోకుండా వాడు ఆ యంత్రాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే వాడు ఏమవుతుంది, కొన్నాళ్ళు అయ్యేప్పటికీ కొద్ది రోజుల్లోనే ఆ యంత్రం అంతా పాడైపోయి ఉంటుంది. ఎందుకంటే వీడు చేతకాదుగా తెలియదు కదా. అలాగే మన జీవితం అనేటువంటిది, మన శరీరం అనేటువంటి యంత్రం, మన జీవితం అనేటువంటిది అంతా కూడా ఈ ఎడ్యుకేషన్ అనేటువంటి సరిగ్గా లేకపోతే 40 ఏళ్ళు 45 ఏళ్ళు వచ్చేప్పటికీ కూడా దాన్ని పూర్తిగా పాడు చేసుకునే వాళ్ళం అవుతాం. ది మెషిన్ విచ్ వీ కాల్ హ్యూమన్ కాన్స్టిట్యూషన్, వీ డోంట్ నో హౌ మెనీ వెహికల్స్ ఇట్ హ్యాజ్ ఇన్ ఇట్ సెల్ఫ్. ఈ హ్యూమన్ మెషిన్ అనేటువంటి దాంట్లో ఎన్నో వెహికల్స్ ఉన్నాయి. అవి ఎన్ని ఉన్నాయి కూడా ఏమున్నాయి మనకేం తెలియదు. ఎందుకంటే మనం నేర్చుకునేటువంటిది ఏం లేదు కాబట్టి. వీ డోంట్ నో దట్ దెర్ ఆర్ 7 planes ఎగ్జిస్టింగ్ ఇన్ ఇట్. మన యొక్క ఈ శరీరం అనేటువంటి యంత్రంలో 7 లోకాలు దీంట్లో ఉన్నాయి. మడతలుగా నేను తెలుసా ఎవరికైనా తెలియదు. వీ హ్యాండిల్ ది ఫిజికల్ వెహికల్ వితౌట్ బీయింగ్ అవేర్ దట్ ది హ్యాండ్లింగ్ ఆఫ్ మెషిన్ ఈజ్ కాల్డ్ మైండ్ అండ్ దట్ ది ఫిజికల్ మెషిన్ exists separately from the mental machine, and that the electromagnetic generator of energies which we call prana exists as the third machine. మనం మన శరీరాన్ని చూస్తున్నాం, కానీ ఈ మన శరీరం అనేటువంటి దాంట్లో ఈ శరీరం అనేటువంటి పని చేయాలంటే ఇంకా ఎన్ని శరీరాలు ఉన్నాయి. ప్రాణ శరీరం ఉంది, మనస్సు అనే శరీరం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. అవి మనకి ఇక్కడ వాటి గురించి ఏం తెలుసు మనకు అసలు? అది తెలియకుండా దీన్ని మనం ఎలా పడితే అలా యూజ్ చేస్తున్నాం కదా. ఎలక్ట్రోమాగ్నెటిక్ జనరేటర్ ఆఫ్ ఎనర్జీస్, మన శరీరం అనేటువంటిది ఏమిటి? ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ జనరేటర్ లాంటిది మన శరీరం. అది ఎవరికి అది తెలుసా? మనకి తెలియదు. అది తెలియకుండా మనం దాన్ని యూజ్ చేస్తున్నాం మనం. అండ్ ఈచ్ ఆఫ్ దీస్ 7 electromagnetic generator of energies which we call prana exists in the third machine, and that each of these 7 vehicles that are in this constitution has finer forces and finer intelligences that are not visible. అందులో మన కంటికి కనబడేటువంటి వాటి కంటే కనబడనటువంటి శక్తులు వీటిలో ఎన్నో ఉన్నాయి. అవన్నీ ఏర్పాటు చేసి అవి మనకు కనబడవు, ఎందుకంటే మనకు కనిపించేటువంటి దాన్ని మించినటువంటి దీంట్లో ఉంటాయి. సెన్సెస్ అండ్ మైండ్, that every vehicle has its own wheels and smaller wheels working, not knowing that every part of the vehicle has its time to work and time to stop. ఇందులో ఉన్నటువంటివి, ఈ మెషిన్లో ఉన్నటువంటి వెహికల్స్ అన్నీ కూడా దేన్ని ఎప్పుడు వాటిని పనిచేయించాలి, ఎప్పుడు చేయించకూడదు, సమయాలు ఏమిటి అనేటువంటి ఉంటాయి, తెలుసుకోవాలి. మనం నేర్చుకునేటువంటి విద్యా విధానాలు అవేం లేవే. వీఆర్ వర్కింగ్ విత్ దిస్ మెషిన్ వితౌట్ నోయింగ్. మనం ఏం చేస్తున్నాము, మన ఈ వెహికల్ అనేటువంటిది, మన శరీరం అనేటువంటి వెహికల్ని తెలియకుండా, దాన్ని ఎలా ఉపయోగించాలో తెలియకుండా దీన్ని వాడేస్తున్నాం మనం. వెన్ టు స్టార్ట్ ఇట్ అండ్ వెన్ టు స్టాప్ ఇట్, దీన్ని ఎప్పుడు పనిచేయించాలి, ఎప్పుడు ఆపాలి అనేటువంటిది ఏమీ తెలియదు మనకి. వాట్ టు ఈట్, వాట్ నాట్ టు ఈట్, ఏమి తినచ్చు, ఏం తినకూడదు. వెన్ టు ఈట్ అండ్ వెన్ నాట్ టు ఈట్, ఎప్పుడు తినచ్చు, ఎప్పుడు తినకూడదు. వెన్ టు స్లీప్, వెన్ నాట్ టు స్లీప్, ఎప్పుడు నిద్రపోవచ్చు, ఎప్పుడు నిద్రపోకూడదు. ఇలాంటివన్నీ కూడా ఏమైనా తెలుసా మనకి? ఏమీ తెలియదు. అది తెలియకుండానే ఈ శరీరాన్ని అనేటువంటి ఈ యంత్రాన్ని మనం విచ్చలవిడిగా వాడేస్తున్నాం మనం. అండ్ వెన్ టు ఎంజాయ్ సెక్స్ అండ్ నాట్ టు ఎంజాయ్ సెక్స్, మరి సెక్స్ అనేటువంటి దాన్ని, ఆ ప్రక్రియని ఎప్పుడు ఉపయోగించవచ్చు, ఎప్పుడు ఉపయోగించకూడదు, అది తెలియకుండా చేస్తున్నారు దాన్ని. అండ్ హౌ టు ఎర్న్ మనీ అండ్ హౌ నాట్ టు ఎర్న్ మనీ, అలాగే ధనం సంపాదించడం అనేటువంటిది ఏ విధానంగా సంపాదించాలి, ఏ విధంగా సంపాదించకూడదు, ఇది తెలియదు మనకి. హౌ టు హ్యావ్ థింగ్స్ అండ్ హౌ నాట్ టు హ్యావ్ థింగ్స్, హౌ టు యూటిలైజ్ థింగ్స్ అండ్ హౌ నాట్ టు మిస్యూజ్ థింగ్స్. ఉన్నటువంటి వాటన్నిటిని కూడా ఎలా ఉపయోగించుకోవాలి, వాటిని విధానం సరి తెలియకుండా ఎలా వాటిని ఉపయోగించకుండా ఉండాలి, ఇవన్నీ కూడా ఏం తెలియదు మనకి.
We have used it according to our own whims and fancies for 30 or 40 or 45 years. మనం తెలియకుండానే వాటి గురించి మన ఇష్టం వచ్చినట్టుగా మనం అనుకుని వాటి 40 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు అని వాడేస్తున్నాం. బై ది ఎండ్ ఆఫ్ విచ్ వీ ఫైండ్ అవర్ సెల్స్ రెక్డ్ ఫిజికల్ అండ్ మెంటల్లీ. అప్పుడేపటికి ఏమైంది, భౌతికంగాను మానసికంగాను ఎందుకు పనికిరాని స్థితిలోకి వచ్చేస్తాం. పటుత్వం లేకుండా అయిపోతాం. వీ లుక్ టు ఏ బెటర్ వర్కింగ్ బాడీ అండ్ బెటర్ వర్కింగ్ మైండ్ అండ్ డెస్పరేట్లీ వీ లుక్ టు ది రెమెడీస్ దట్ మేక్ ఇట్ బెటర్. ఏం వేసుకుంటే అంటే మళ్ళీ బాగుంటుంది అని దానికోసం వెతుక్కుంటూ ఉంటాం. ది రెమెడీస్ ఇన్ ది నేమ్ ఆఫ్ మెడిసిన్స్. మందులు ఏ మందు వేసుకుంటే మళ్ళీ మనం బలం పుంజుకుంటాం, ఏ మందు వేసుకుంటే మళ్ళీ మనకి ఇవన్నీ ఇంత ముందులా వస్తాయి, ఎలా వస్తాయి ఏం రావు. విచ్ టెంపరీలీ మేక్ ది మెషిన్ వర్క్ వన్స్ అగైన్. అవి వేసి దాని బలంతో మళ్ళీ ఇవన్నీ పనిచేద్దాం ప్రయత్నం చేస్తూ ఉంటాం. దిస్ ఈజ్ ది రిజల్ట్ ఆఫ్ బీయింగ్ ఎంట్రస్టెడ్ విత్ ది మెషిన్ వితౌట్ నోయింగ్ ది టెక్నికల్ నో హౌ. యంత్రాన్ని గురించి ఏమీ తెలియకుండా వాడడం వల్ల వచ్చేటువంటి పరిస్థితి ఇదన్నమాట. Is it not common sense to understand that education includes the knowledge of using this machine? నువ్వు విద్య అంటే ఏది విద్య, దీన్ని సరిగ్గా ఉపయోగించడం అనేటువంటిది సరైన విద్య అనేటువంటి అనేది అని తెలుసుకోవడం చేత కాదు, కామన్ సెన్స్ కదా. ఇది ప్రైమరీ అనే విషయం, ఇది ప్రైమరీ అనేటువంటి ముఖ్యమైనటువంటిది ఏదో తెలుసుకోకపోవడం. ఈజ్ ఇట్ నాట్ కామన్ సెన్స్ టు బిలీవ్ దట్ ఎనీ బ్రాంచ్ ఆఫ్ నాలెడ్జ్ వితౌట్ దిస్ బ్రాంచ్ ఈజ్ యూస్లెస్ అనే ఎనీథింగ్. నువ్వు దీన్ని తెలుసుకుని దీన్ని సరైనటువంటి విధానంగా యూజ్ చేసుకునేటువంటి తెలియకుండా మిగిలినటువంటివన్నీ నేర్చుకోవడం వల్ల ఉపయోగం లేదని అనేటువంటి తెలుసుకోవద్దు. మరి నేల విడిచి సాము చేయడం అనేటువంటిది ఈజ్ ఇట్ నాట్ ఓన్లీ యూస్లెస్, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ యూస్లెస్ బట్ ఆల్సో డేంజరస్, బికాస్ వెన్ నేచర్ ఇంట్రెస్ట్స్ మ్యాన్ విత్ సర్టన్ సీక్రెట్స్, వెన్ హిజ్ మైండ్ ఈజ్ ఇమ్మెచ్యూర్, ది రిజల్ట్ ఈజ్ వార్ అండ్ సెల్ఫ్ డిస్ట్రక్షన్. మన ఏంటంటే మనకి ప్రకృతిలో ఉన్నటువంటి వాటిని సరైనటువంటి మనం అవగాహన లేకుండా ముందు వాటిని యూజ్ చేసుకోవడం చేస్తే, ఇప్పుడు యాటమ్ బాంబ్ తయారు చేశారు, ఏమైంది, దాంతో అందరూ ఒకళ్ళనోటి చంపుకుంటున్నారు. ఆయుధాలు తయారు చేస్తారు, యాటమ్ బాంబ్స్ తయారు చేశారు, ఇవన్నీ చేసి ఒకళ్ళనోటి చంపుకోవడం అనేటువంటిది డిస్ట్రక్షన్గా జరుగుతున్నటువంటిది, దానివల్ల ఏం ఉపయోగం లేనటువంటిది. అవి తయారు చేశారంటేనే డిస్ట్రక్షన్ కాకుండా కన్స్ట్రక్టివ్ వేలో ఉపయోగించడానికి ఏముంటుంది, బాంబుల్ని ఏముంటుంది. When energy is being tapped and tackled by the human fellow, when the sources and resources of nature are being tampered by the human fellow, before he is ready to use them, what has been the painful result? ప్రకృతిలో ఉన్నటువంటి దాన్ని వాటిని ఎలా యూజ్ చేసుకోవాలి, ఏం చేయాలి అనేటువంటిది వాడు తెలుసుకోకుండా ముందే వాటిని ప్రయోగించడం, వాటితో చేయడం చేస్తే తెలియకుండా దానివల్ల వచ్చేటువంటిది ఏమిటి? ఇట్ ఈస్ కాంపిటీషన్, ఎనిమిటీ అండ్ గ్లోబల్ వార్. ఒకళ్ళతో ఒకళ్ళు పోటీ పడడం, ఒకళ్ళతో ఒకళ్ళు శత్రుత్వ భావన పెరగడం, దానివల్ల ఒకళ్ళతో ఒకళ్ళు యుద్ధం చేసుకోవడం, చచ్చిపోవడం, ఇదేగా జరుగుతున్నటువంటిదంతా కూడా. దిస్ హ్యాస్ బీన్ ది హిస్టరీ ఆఫ్ ది రిపీటెడ్ మిస్టేక్స్ సిన్స్ ది టైమ్ ఆఫ్ అట్లాంటిస్ టిల్ టుడే. అట్లాంటియన్ అనేటువంటి కాలం నుంచి కూడా ఇప్పుడు దాకా కూడా ఇదే మళ్ళీ జరుగుతుంది. మరి అట్లాంటియన్ అనేటువంటి వాళ్ళు చాలా తెలివిగల వాళ్ళు, చాలా అడ్వాన్స్డ్గా వాళ్ళు. మరి రావణాసురుడు, నరకాసురుడు వాళ్ళందరూ ఎన్ని అడ్వాన్స్డ్ ఉన్నాయి, వాళ్ళకి చాలా తెలివిగల వాళ్ళు కదా. మరి వాళ్ళు ఇప్పుడున్నటువంటి సైంటిస్ట్ కంటే ఇంకా తెలివిగల వాళ్ళు రావణాసురుడు వాళ్ళను. హిరణ్యకశిపుడు, రావణాసురుడు, నరకాసురుడు వీళ్ళందరూ చాలా పెద్ద టెక్నాలజీ ఉన్నటువంటి వాళ్ళు. మరి ఏమైపోయింది? అలాగే మళ్ళీ అలాంటి పొరపాటు జరుగుతుంటాయి మానవుడు చేసేటువంటిది. వీ కెనాట్ అష్యూర్ అవర్ సెల్వ్స్ దట్ వీఆర్ బెటర్ అంటిల్ వీఆర్ పీస్ఫుల్ ఆన్ దిస్ గ్లోబ్ ఆఫ్ ఎర్త్. ఈ భూమి మీద మనం శాంతియుతంగా జీవించగలగడం అనేటువంటిది అని వచ్చేంతవరకు కూడా మనం చాలా గొప్ప, మనం చాలా ఏదైనటువంటి వాళ్ళం అనుకోవడానికి అసలు అవకాశం లేదు. మనం నిజంగా గొప్పవాళ్ళం అయితే మనం చాలా శాంతియుతంగా ఉండాల్సింది. అందుకని ఒకరితో కొట్టుకుని గొప్పవాళ్ళు ఏమిటి? వీఆర్ కన్విన్స్డ్ టు అవర్ సెల్వ్స్
that we are living without the necessity of the beastly instinct called war, we cannot assure ourselves that we are better. యుద్ధాలు అనేటువంటివి ఇవన్నీ లేకుండా మనం జీవించగలం. ఆ పాశవికమైనటువంటివి లేకుండాను అని అది చేసేంతవరకు కూడా మనం చాలా అందరికంటే నయం అనేటువంటి అనుకోవడానికి ఏం అవకాశం లేదు. ది థియరీ ఆఫ్ ఎవల్యూషన్ ఈజ్ నో డౌట్ కరెక్ట్ and the progress of humanity is no doubt correct. But another fact is also correct, that the evolution goes only in a spiritual path. మానవుడు అందరికంటే సర్వోత్తముడైనటువంటి స్థితిలోకి వాడు ఇవాల్వ్ అవుతున్నాడు. వీడు పరిణామ స్థితిలో మానవ స్థితి వచ్చేప్పటికీ అందరికంటే పై స్థాయికి వచ్చాడు అనేటువంటిది అంటే నిజమే. ఎవల్యూషన్లో మానవ జన్మ అనేటువంటిది అన్నిటికంటే పైకి వచ్చినటువంటిదే. కానీ నిజమైనటువంటి ఎవల్యూషన్ ఎప్పుడంటే వాడు ఆధ్యాత్మికమైనటువంటి దాంతో వచ్చినటువంటిది. అది అప్పుడు స్పిరిచువల్ పాత్, ఆధ్యాత్మికమైన మార్గంలో వస్తే అప్పుడు నిజంగాను. నాట్ ఇన్ ఏ లీనియర్ పాత్ అండ్ హిస్టరీ రిపీట్స్ ఇట్ సెల్ఫ్ అండ్ దెర్ ఈజ్ ఎ లా ఆఫ్ నేచర్, లా ఇన్ ది నేచర్ విచ్ వీ కాల్ ది లా ఆఫ్ ఆల్టర్నేషన్. ప్రకృతిలో పర్యాయత్వం అనేటువంటి ఒక ధర్మం ఉంది. అది మాటిమాటికి కూడా మనకి తెలుపుతూనే ఉంటుంది ప్రకృతి. ది లా దట్ అడ్మిట్స్ న్యూ రిక్రూట్స్ ఇన్ టు హ్యూమన్ కింగ్డమ్ ఫ్రమ్ ది యానిమల్ కింగ్డమ్ ఎవ్రీ డే, అండ్ ది న్యూ రిక్రూట్స్ రిపీట్ ది సేమ్ మిస్టేక్స్ అగైన్ అండ్ అగైన్, అండ్ every generation, and we experience the same beastly gushes of emotion again and again, and we create dreadful situations we are expected to face, and this proves that these situations necessitate the new recruits to clean themselves daily and constantly, to purify themselves continuously, to submit their vehicles in the garage for a car wash every day, without which the owners of the vehicles cannot have a comfortable journey. Is it not common sense that the science of car wash includes the true aspect of education, without which any number of isms and ologies are of no use? అంటే ఏమిటంటే దీనిలో మానవుడు అనేటువంటి వాడు ఎన్ని తరాల్లో వచ్చినా ఎన్నిసార్లు వచ్చినా మళ్ళీ అవే పొరపాటు చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఎన్ని జనరేషన్స్ అయినా కూడా మళ్ళీ చేస్తున్నటువంటి జరుగుతుంటే దానివల్ల మనం అదే రిజల్ట్స్ వస్తాయి. దానివల్ల మనకు సుఖశాంతులు లేకపోవడం అంటే అదే జరుగుతూ ఉంటుంది మానవుడికి. దీనివల్ల ఏం తెలుస్తుందంటే మనకి మళ్ళీ వీటన్నిటిని కూడా తుడిచేసి మళ్ళీ వీటన్నిటిని కూడా బాగు చేసుకోవడం అనేటువంటిది ఎంతో అవసరం అనేటువంటిది తెలుస్తుంది. ఈ చేయడం అనేటువంటిది ఉంది. ఈ వీటన్నిటిని కూడా బాగు చేసుకోవడం, తుడిచేసుకోవడం, ఆ ఉన్నటువంటిది ఇంప్యూరిటీస్ అన్ని పోగొట్టుకోవడం, ఈ యంత్రాన్ని మళ్ళీ సరిగ్గా చేసుకోవడం అనేటువంటిది, ఈ విధానం అంతా కూడా ఇప్పుడున్నటువంటి ఆలజీస్ అంటారే అవన్నీ వాటివన్నీ ఇజమ్స్ అండ్ ఆలజీస్ అంటే కమ్యూనిజమా ఆయిజమా ఈజమా అనేటువంటిది ఇవన్నీ కూడా వాటి వల్ల దీనివల్ల కాదు అంటున్నారు. without which any amount of advancement in science is of no significance. అది చేయకుండా దానికి పనికిరాకుండా ఉన్నటువంటిది శాస్త్రం సైన్స్ అనేటువంటి దాంట్లో ఏం అడ్వాన్స్మెంట్ ఇచ్చినా కూడా దానికి పెద్ద విలువేం ఉండదు, ఉపయోగమేం ఉండదు. అందుకని ఏమవుతుందంటే చివరికి తీసుకెళ్ళి ఇట్ లీడ్స్ హ్యూమన్ బీయింగ్ ఇంటూ క్యానిబాలిజం. ఇది ఏమవుతుంది, సరైనటువంటి విద్య అనేటువంటిది లేకపోతే వీడి యొక్క ప్రవర్తన ఇలాగే ఉంటే వీడి చివరికి నరమాంస భక్షకుడు అయిపోతాడు. మరి వాడంతే కదా ఇప్పుడు జరిగేటువంటిదంతా ఏం జరుగుతుంది, ఒకళ్ళని వాడు చంపుకుంటున్నారు. సో లెట్ దేర్ బీ ది ఆర్డెంట్ డిమాండ్ ఫర్ ది రియల్ మీనింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్. అందుకని విద్య అనేటువంటి దానికి నిజమైనటువంటి అర్థం తెలుసుకోవడం అనేటువంటి దానికి మనం చాలా అవసరం. వేరెవర్ దేర్ ఇస్ ఎ డిమాండ్ ఇన్స్టంటేనియస్లీ దేర్ ఈజ్ ది ఆన్సర్. ఎప్పుడైతే ఆవశ్యకత అనేటువంటిది ఏర్పడిందో
ఎప్పుడైతే తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చిందో అప్పుడు దానికి ఒక సమాధానం అనేటువంటి పరిష్కారం అనేటువంటిది ఉంటుంది. బికాజ్ ది మాస్టర్స్ ఆర్ దేర్ వెయిటింగ్. ఎందువల్ల ఎక్కడి నుంచి వస్తుంది పరిష్కారం? పరమ గురువుల నుంచి వస్తుంది. వాళ్ళు ఎప్పుడు వేచి ఉంటారు. ఎప్పుడు మనకి అవసరం వస్తుంది, ఎప్పుడు మనం అడుగుతాం అనేటువంటి దానికోసం ఇవ్వడానికి వాళ్ళు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. నో వన్ ఈజ్ ఓవర్లుక్డ్ వెన్ హీ డిమాండ్స్ ది లెజిటిమేట్ డిమాండ్ ఆఫ్ విజ్డమ్. ఎప్పుడైనా సరే ఎవరైనా సరే నిజమైనటువంటి మార్గంలో ఈ విజ్డమ్ అనేటువంటిది, విజ్ఞానం అనేటువంటిది కావాలని అడిగితే ఎవరిని కూడా వాళ్ళు అది ఇవ్వకుండా వదిలిపెట్టి అందరికీ ఇస్తారు. వాళ్ళు ది మాస్టర్స్ ఆఫ్ విజ్డమ్ వెయిట్ అండ్ వెయిట్ ఫర్ లాంగర్ పీరియడ్స్ ఆఫ్ టైమ్ బికాజ్ విజ్డమ్ ఈజ్ సెల్డమ్ డిమాండెడ్ ఫ్రమ్ దెమ్. ఇంత విజ్ఞానం అనేటువంటిది వాళ్ళ దగ్గర సిద్ధంగా ఉంటుంది. ఎవరిని ఎప్పుడు అడుగుతారో సిద్ధంగా ఉంటారు ఇవ్వడానికి. కానీ పాపం వాళ్ళు చాలా వెయిట్ చేస్తుంటారు, ఎందుకంటే ఎవడో అడగడదు. అది కారణం. ఈ విజ్ఞానం కావాలి అనేటువంటిది అందరూ సుఖంగా ఉండాలంటే ఏం చేయాలి? ఇలాంటి విజ్ఞానం అనేటువంటిది ఎవడు అడుగుతాడు, ఎవడు అడగడు. ఎంతసేపటికి టెక్నాలజీ, దాంతో అధ్యాయాలను ఒకటి పొరవలు పాల్గొట్టుకోవడం తప్ప అందరూ సుఖశాంతులతో ఉండాలనేటువంటి విజ్ఞానానికి ఎవరిని అడుగుతాడా? అడుగుతాడేమో చూస్తుంటారు వాళ్ళు ఇవ్వడానికి. వాళ్ళు ఎప్పుడు రెడీగా ఉంటారు, వీళ్ళు అడగరు. వీ కమ్ ఇన్ టు దిస్ వరల్డ్ ఇన్ గ్రూప్స్ ఆఫ్ హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ అండ్ టెన్స్ ఆఫ్ థౌజండ్స్ లైక్ బుల్స్ అండ్ కౌస్ దట్ ఆర్ టేకెన్ ఇన్ టు ది కాంపౌండ్స్ ఆఫ్ బుచ్చరీ. మనం ఈ ప్రపంచంలోకి ఎలా వస్తున్నామంటే కొన్ని వందల ఆవులు, కొన్ని వందల ఎద్దులు, కొన్ని వందల జంతువులు కషాయవాడి యొక్క దీంట్లోకి ఎలా అయితే లాభాలు తొయ్యబడతాయో అలా మనం ఈ లోకంలోకి తొయ్యబడుతున్నాం. వైల్ బీయింగ్ టేకెన్ ఇన్ టు ది బుచ్చరీ, సీ హౌ ది కౌ ఆర్ ది బుల్ పుల్స్ టు ఏ సైడ్ వెన్ ఇట్ ఫైండ్స్ ఫైన్ గ్రీన్ గ్రాస్. వాడు కషాయవాడి దొడ్లోకి తోలుతున్నప్పుడు అక్కడ ఏదైనా చక్కగా గడ్డి ఉంటే ఒకసారి దాన్ని తెలియదు ఎక్కడికి వెళ్తుందో. వాళ్ళు కషాయవాడి దగ్గర తీసుకెళ్తున్నారు, కాసేపట్లో మెడ నరుగుతారని తెలియదు వాటికి. తెలియక అక్కడ గడ్డి ఉంటే గడ్డి హాయిగా తిందామని అటు ఇటు తిరుగుతుంటాయి. అలాగే మనం కూడా ఆ తయారవుతాం. మనకి ఏమవుతుందో మనకు తెలియదు దీనివల్ల. సో థౌజండ్స్ ఆఫ్ అస్ ఆర్ ఇన్ సచ్ ఏ స్టేట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఆన్ దిస్ ఎర్త్. చాలా వేల మంది మనం ఈ భూమి మీద ఈ రకమైన స్థితిలో ఉన్నాం మనం. నాట్ గ్రోయింగ్ అవేర్ ఆఫ్ ది లిమిటేషన్స్ ఆఫ్ దిస్ ఫిజికల్ వెహికల్. దేనిలో ఉన్నాము అంటే మనకి ఇవ్వబడినటువంటి శరీరం ఏదైతే ఉందో దానికి ఉన్నటువంటి పరిమితులు ఏమిటో అవి తెలుసుకోలేనటువంటి స్థితిలో ఉన్నాం మనం. నాట్ డిజైరింగ్ టు రిమెంబర్ దట్ ది ఫిజికల్ వెహికల్ హ్యాస్ అన్ ఎండ్ టు ఇట్ సెల్ఫ్. ఏదో ఒకనాడు దీని చరమ దశ వస్తుంది అని తెలుసుకునేటువంటి స్థితిలో కూడా లేం మనం. సో వీఆర్ బోర్న్ ఆన్ దిస్ ఎర్త్, వీ లివ్ అండ్ డై ఏ డెత్ ఆఫ్ అన్అవేర్నెస్ ఆఫ్ అవర్ ఓన్ ఎగ్జిస్టెన్స్. మనం ఈ భూమి మీద వచ్చి పుడతాం. పుట్టిన తర్వాత మనం ఏం చేస్తామంటే, ఏ రకంగా జీవిస్తామంటే, మనం ఎంతవరకు మనం ఎలా ఉంటాం, ఎంతవరకు ఉంటాం అనేటువంటి తెలియనటువంటి స్థితిలోనే జీవితం అంతా. మన గురించి మనకు తెలియదు. వీ హ్యావ్ ఆఫెన్ నైదర్ టైమ్ నార్ ఇంక్లినేషన్ టు డిమాండ్ విజ్డమ్. మన జీవితంలో ఎప్పుడు కూడా ఆ విజ్ఞానం అనేటువంటి దాన్ని అడిగి తెలుసుకుందాం అనేటువంటి దానికి సమయం, అసలు నేర్చుకుందాం అనేటువంటి ఉద్దేశం లేదు, సమయం లేనటువంటి స్థితిలో ఉంటాం మనం. ది విజ్డమ్ దట్ మేక్స్ అవర్ అండర్స్టాండ్ ది స్ట్రక్చర్ ఆఫ్ అవర్ ఓన్ వెహికల్స్. ఆ విజ్ఞానం ఎటువంటి విజ్ఞానం? మన గురించి మనం తెలుసుకునేటువంటి విజ్ఞానం. మన ఎగ్జిస్టెన్స్, మనం ఎలా వచ్చాం, మనం అంటే ఏమిటి తెలుసుకునే విజ్ఞానం. ఆ విజ్ఞానాన్ని తెలుసుకుందాం అనేటువంటి భావనే లేదు, తెలుసుకునేందుకు సమయమే లేదు మనకి. ది స్ట్రక్చర్ ఆఫ్ అవర్ ఓన్ వెహికల్స్, ఫిజికల్ అండ్ మెంటల్. ది విజ్డమ్ దట్ గివ్స్ అస్ ది ట్రైనింగ్ టు యూజ్ దిస్ వెహికల్ and the wisdom of what we need and the wisdom of which enables us to discriminate between what we need and what we desire. ఇది ఎటువంటి విజ్ఞానం? ఇది మనకి అవసరమైనటువంటి విజ్ఞానం ఏదైతే ఉందో ఎటువంటిదంటే, దీన్ని ఎలా సద్వినియోగపరచుకోవాలో తెలిపేటువంటి విజ్ఞానం అది. ఇంకా ఏమిటంటే, అది మనని ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, ఎలా చేయొచ్చు, ఎలా చేయకూడదు అనేటువంటి చాలా చక్కటి డిస్క్రిమినేషన్ అనేటువంటిది వాడిని ఇవ్వగలిగేటువంటి విజ్ఞానం అది. ఇంకా ఏమిటంటే, మనకి
ది డిఫరెన్స్ బిట్వీన్ వాట్ వీ వాంట్ టు డూ అండ్ వాట్ వీఆర్ ఎక్స్పెక్టెడ్ టు డూ. మనం మనం చేద్దాం అనుకునేటువంటిది చేయవలసిందా చేయదగిందా అనేటువంటి తెలుసుకునేటువంటి విజ్ఞానం అది తెలిపేటువంటిది. దిస్ విజ్డమ్ ఈజ్ రిక్వైర్డ్ అండ్ థౌజండ్స్ ఆఫ్ అస్ హ్యావ్ నో టైమ్ టు డిమాండ్ దిస్ విజ్డమ్. నిజంగా మనకు కావాల్సినటువంటి విజ్ఞానం ఇది. కానీ వేల మంది అసలు ఈ విజ్ఞానం అనేటువంటిది అనేవారు కూడా పొందడానికి సిద్ధంగా లేరు. అసలు ఉందని కూడా తెలియదు. ఉందని తెలియదు, దాన్ని డిమాండ్ చేయటం కదా. డిమాండ్ తెలిస్తేగా ఉందని తెలిస్తే కదా వాళ్ళు ఈ విజ్ఞానం అనేటువంటిది ఉందని తెలుసుకుంటే ఈ విజ్ఞానం ఎక్కడ దొరుకుతుంది ఎవరి ద్వారా దొరుకుతుందని ప్రయత్నించారు. అది లేదు, అసలు అదే లేదు ముందు. అందుకని ది మాస్టర్స్ హ్యావ్ టు వెయిట్ ఫర్ 1001 పర్సన్. వాళ్ళు పాపం ఎవరిని అడుగుతాడేమో వెయిట్ చేస్తూనే ఉంటారు ఆ పరమ గురువులు. సో 1 among 1000 ఈజ్ ఇంక్లైన్ టు థింక్ ఆఫ్ ది అవేర్నెస్ ఆఫ్ హిమ్సెల్ఫ్. వాడు భగవద్గీతలో చెప్తాడు కదా, మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ ఎతద్ సిద్ధయే అని. అలాగా 1000 మందిలో ఒకడికి దీనికోసం నేను తెలుసుకుందాం అనేటువంటిది అవేర్నెస్, అంటే తానెవరు తానేటువంటిది ఏమిటనే అవేర్నెస్, దాన్ని తెలుసుకుందాం అనేటువంటిది ఎవడికో 1000 మందిలో ఒకటి పుడుతుంది. అటువంటి వాడు నిజంగా దీంట్లోకి వచ్చేటువంటి వాడు అలాంటి 1000 మందిలో ఒకడోడు ముందుకు అడుగు వేస్తాడు. హూ ఎంటర్ ఇన్ టు ది అవేర్నెస్ lives a full life as his own awareness, gains mastery over his vehicles. అలాంటి వాళ్ళలో ఒక 1000 మందిలో ఒకటి మాత్రం వాడి జీవితంలో దీంట్లోకి వచ్చి దీన్ని తెలుసుకుని దీని ప్రణాళికను ఉపయోగించుకుని వాడు తన యొక్క వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా వాటి మీద వాడు స్వామిత్వం అనేటువంటి సంపాదిస్తాడు. వాడు గెయిన్స్ మాస్టరీ ఓవర్ హిజ్ ఎన్విరాన్మెంట్. అలాగే వాడు చుట్టూ ఉన్నటువంటి వాతావరణం మీద స్వామిత్వం వస్తుంది. వీల్స్ ఈజ్ పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ అపాన్ ది ఎన్విరాన్మెంట్. ఆ చుట్టూ ఉన్నటువంటి దాని మీద తన యొక్క పాజిటివ్గా ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ వాటి మీద చేస్తాడు. రిడ్యూసింగ్ ది డార్క్నెస్ ఆఫ్ నెగటివిజం అరౌండ్ హిమ్సెల్ఫ్. చుట్టూ ఉన్నటువంటి ఈ చీకటి అనేటువంటి అజ్ఞానం అనేటువంటి చీకటిని అటువంటి దాన్ని తొలగించేటువంటి విధంగా చేస్తాడు. పాజిటివ్ దీనితో విత్ ది లైట్ ఆఫ్ పాజిటివిజం హిట్ ట్రాన్స్మిట్స్. తనలోంచి బయటికి వ్యక్తం చేసేటువంటి పాజిటివిజంతో ఇవన్నీ చేస్తాడు వాడు. సో హీ ఈజ్ రేర్ హూ ట్రాన్స్మిట్స్ లైట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పాజిటివిజం అండ్ హీ ఈజ్ ది వన్ హూ కెన్ ట్రాన్స్మిట్ రియల్ ఎడ్యుకేషన్. తనలో ఉన్నటువంటి తనలోంచి ఈ పాజిటివ్గా ఉన్నటువంటి దీన్ని వీటన్నిటినీ కూడా లైట్ ఆ వెలుగుని బయటికి ట్రాన్స్మిట్ చేయడం, బయటికి పంపించడం అనేటువంటిది, చుట్టూ ప్రసరింపజేయడం అనేటువంటి చేసేటువంటి వాడు ఎక్కడో ఉంటాడు. అందుకని ఈ నిజమైనటువంటి విద్యా విధానం, విద్య అంటే ఏమిటో అనేటువంటి దాన్ని తెలపగలిగినటువంటి వాడు కూడా ఎక్కడో ఉంటాడు. అది అందులో ఉన్నటువంటిది. సో దేర్ షుడ్ కమ్ ఏ టైమ్ వెన్ ఏ మ్యాన్ డిమాండ్స్ ట్రూ విజ్డమ్ ఫ్రమ్ ది మాస్టర్స్. అందుకని పరమ గురువులైనటువంటి వాళ్ళ దగ్గర నుంచి నిజమైనటువంటి విజ్ఞానం అనేటువంటి దాన్ని పొందాలి అని అడిగేటువంటి వాడు పుట్టేటువంటి అలాంటి వాడు ఉండేటువంటి సమయం రాక తప్పదు, ఎప్పుడప్పుడు వస్తుంది. అండ్ ది రియల్ ఎడ్యుకేషన్ ఈజ్ స్టార్టెడ్. అప్పుడు రియల్ ఎడ్యుకేషన్ ఈజ్ స్టార్టెడ్ ఇన్ ది స్కూల్స్, కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్. నిజమైనటువంటి విద్యా బోధన అనేటువంటిది అప్పుడు మన పాఠశాలల్లోనూ కళాశాలల్లోనూ యూనివర్సిటీస్లోనూ వాటిలోనూ కూడా అప్పుడు వస్తాయి, అటువంటివి వస్తాయి. ది ఎడ్యుకేషన్ దట్ ఎన్లైటన్స్ ది స్టూడెంట్ అబౌట్ హిమ్సెల్ఫ్. తన గురించి తాను తెలుసుకునేటువంటిది, చెప్పగలిగేటువంటి ఎడ్యుకేషన్ అనేటువంటిది అప్పుడు వస్తుంది. అది జరిగేటువంటిది.